సొలొమోను రాసిన ముత్యముల వంటి సామెతలు 10వ అధ్యాయం 17వ వచనం నుండి ఈరోజు చదువుకుందామా. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలిక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. సోమరితనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్షు తక్కువైపోవును. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయువారికి అది నాశనకరము. నీతిమంతుడు ఎన్నడూనూ కదిలింపబడడు, భక్తిహీనులు దేశములో నివసింపరు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. ఈరోజు 10వ అధ్యాయం పూర్తి అయినది. రేపు 11వ అధ్యాయం నేర్చుకుందాం. తప్పు లేదనుంటే మన్నించగలరు. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.